ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ జీతం అంశం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకోవడం లేదని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఆయన విపక్ష నేతగా ఉండి ఎమ్మెల్యేగా కూడా జీతం తీసుకోవడం లేదని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్వయంగా వెల్లడించాడు. అయితే వైసీపీ మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రం తమ జీతాలను అందుకుంటున్నారు. అసెంబ్లీకి హాజరు కాకుండా జీతం పొందుతున్న ఎమ్మెల్యేలపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి పనిచేస్తూ ఉండి జీతాలు తీసుకోవడం సహజమే, కానీ సభకు హాజరయ్యే బాధ్యతలను ఎమ్మెల్యేలు విస్మరిస్తే అది ప్రజాస్వామ్యంలో తప్పనిసరి ఆలోచనీయ అంశంగా మారుతుంది. వైసీపీ ఎమ్మెల్యేలు అసలు సభకు రాకపోవడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రస్తావించింది. అసెంబ్లీ నియమావళి ప్రకారం 60 రోజుల పాటు సభకు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే కొందరు ఎమ్మెల్యేలు రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోతున్నారని అధికారపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇటు తెలంగాణలోనూ ఇదే చర్చ నడుస్తోంది. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ గడిచిన 15 నెలల్లో ఏకంగా 57 లక్షల జీతం తీసుకున్నారని, కానీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇదే విషయం కోర్టు వరకు కూడా వెళ్లడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జగన్ ఎమ్మెల్యేగా జీతం తీసుకోవడం ఇప్పుడు ప్రత్యేకంగా చర్చకొచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన జీతం తీసుకోలేదని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాదు గతంలో చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీకి చివరి 2.5 ఏళ్ల పాటు హాజరు కాలేదు. అప్పట్లో జీతం తీసుకున్నారా లేదా అనే ప్రశ్నను వైసీపీ వర్గాలు లేవనెత్తుతున్నాయి. జగన్ విషయంలో మాత్రం జీతం తీసుకోకపోవడం రాజకీయ వర్గాల్లో హైలైట్ అవుతోంది. ప్రజల సొమ్మును వృధా చేయకుండా జీతం వద్దని చెప్పడం తన వ్యక్తిగత నిర్ణయమా లేక రాజకీయ వ్యూహమా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇక అసెంబ్లీ హాజరు విషయంలో ఎమ్మెల్యేలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. సభకు హాజరు కాకుండా జీతాలు పొందుతున్న ఎమ్మెల్యేలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. మొత్తంగా జగన్ జీతం తీసుకోకపోవడం రాజకీయంగా కొత్త చర్చలకు దారితీస్తోంది.